హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటక్క పొద్దున్నే ప్రెగ్నెన్సీ టెస్ట్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? చాలామంది ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎన్ని డేస్ స్కిప్ అయినా చేసుకోవాలి, అసలు ప్రెగ్నెన్సీ కిట్లో ఏమొస్తాయి అనేది కూడా చూపిస్తాను. మనకైతే ఇది ఒకటి వస్తుంది. అండ్ మన యూరిన్ కలెక్ట్ చేసుకోవడానికి చిన్నది ఒకటి వచ్చింది. అండ్ ఈ పైప్లోకి సక్షన్ చేసుకుని దానిలో పెట్టేసామంటే కనుక దానిలో టూ డ్రాప్స్ వేస్తే పాజిటివ్ అయితే డబల్ లైన్, నెగిటివ్ అయితే సింగిల్ లైన్ అయితే వస్తుందన్నమాట. మరి నువ్వెందుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నావు అంటే, చాలామంది నేను ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు. అండ్ నాకు పీరియడ్స్ స్కిప్ అయ్యి చాలా డేస్ అవుతుంది, పీరియడ్స్ అయితే రావట్లేదు. సో ఎందుకైనా మంచిది, అదృష్టం ఎక్కడో ఒక చోట ఏ మూలలో ఉంది, మళ్ళీ పీరియడ్స్ రావడానికి ఏదో ఒకటి చేసేసి మళ్ళీ ఎందుకు వచ్చిన గోల అని మా వారైతే నిన్న వీడియోలో చూశారు కదా. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే మార్నింగ్ చేసుకున్నా. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, నెగిటివే వచ్చింది. పెద్దగా బాధపడి చేసేది కూడా ఏం లేదు. బట్టలు అయితే వాష్ చేసేసాను, అవికి వేడి నీళ్ళు పెట్టేశాను, ఇంకా నీళ్ళు పోసేయాలి. ఇంకా మా వారైతే నిజంగా మెయిలిగో అస్సలు ఉండదు. ఆయన నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి నా పనులు అయితే ఫాస్ట్గా అవుతున్నాయి. అండ్ ఇవి బ్యాంగిల్స్ డైలీ యూజ్ చేస్తున్నాను, తడుపుతున్నాను, కానీ కొంచెం కూడా థ్రెడ్ ఉడలేదు, కనీసం ఒక స్టోన్ కూడా ఉడలేదు. మీరు నా బ్లాగ్స్ కంటిన్యూస్గా చూస్తూ ఉంటే కంటిన్యూస్గా నేను ఇవి 15 డేస్ నుంచి అలాగే వేసుకొని ఉంచేసాను. సో అదనమాట, నాకైతే చాలా స్టాండర్డ్గా చేశారు. థ్రెడ్ బ్యాంగిల్ అంటే ఊరికే తడవగానే ఊడిపోయిద్ది అనుకుంటారు కదా, అందుకు చెప్తున్నాను. సో మా వారు పూజ కూడా కంప్లీట్ చేసేసారు. నాకైతే ప్రెగ్నెన్సీ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు వచ్చిద్దో అర్థం కావట్లేదు, ఈ పీసీఓడి ఎప్పుడు కంట్రోల్ అయిద్దో అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక విషయం, డైట్ చేయలేకపోతున్నాను, టైంకి నిద్రపోలేకపోతున్నాను. ఒక్కొక్కసారి చాలా డిప్రెస్డ్గా అనిపించింది. ఒక్కొక్కసారి రోజు ఒకేలా అయితే ఉండదు కదా, అది ఎవరికైనా సరే. సో హవికి అయితే కొండపల్లి బొమ్మలు చాలా డేస్ అయింది, ఇవాళ నేను సర్దుతుంటే కనిపించాయి, ఇంకా అవి ఇచ్చాను, కాసేపు ఆడుకున్నాడు. మ్యాక్సిమం టీవీ చూడడం తగ్గించాలని అయితే అనుకుంటున్నాను. నాకు మెయిన్ డిప్రెషన్ అయిన విషయం ఏంటంటే, ఇవాళ దర్శని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే ఎలాగుంటుందో కదా, మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు, కానీ వాళ్ళతోటి మనం చాలా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటాము. ఇవన్నీ చూసినప్పుడు మేము అంతకుముందు మారిన అన్నీ గుర్తొచ్చాయి. ఎప్పుడు మేము ఏదో ఒక ప్లేస్ నుంచి వదిలేసి వెళ్ళడమే తెలుసు, కానీ మేము ఇక్కడే ఉండి వేరే వాళ్ళు వెళ్ళడం అయితే నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు డబల్ ఇదన్నట్టు, ఒక పక్కన జశ్వంత్ వాళ్ళు, ఒక పక్కన దర్శిని వాళ్ళు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు ఉప్మా అయితే చేశాను నేను. ఇంతలోపు అవి వచ్చి జశ్వంత్ వాళ్ళ దగ్గర ఆడుకుంటా పెన్ను అని అడుగుతున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇదైతే నేను నిన్న నైటే ఇచ్చేసాను, 9:30 అవుతుంది. కానీ చాలా దిగులుగా ఉంది, నాకు ఎందుకో తెలీదు. ఇంకా మార్నింగ్ దర్శని కనిపించి, అంటే ఇంక ఇదే లాస్ట్ రోజు ఇక్కడ బస్సు ఎక్కేది అని చెప్పి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక రేర్గా కనిపిస్తారు కొన్నాళ్ళు, తర్వాత ఇంకా కనపడరు. ఇంకా మేము కూడా ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు ఉండమో తెలీదు. 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము తిరుపతి వచ్చి. నేను ప్రెగ్నెన్సీ 4th మంత్లో ఉన్నప్పుడు ఇక్కడికైతే వచ్చాము. సో చూడాలి మేము ఎప్పటికి చేంజ్ అవుతామా అని చూస్తున్నాము, చేంజ్ అవ్వాలని. బట్ వెంకటేశ్వర స్వామి ఆయనతోనే మమ్మల్ని ఉంచుకోవాలనుకుంటున్నట్టున్నారు, అందుకే మేము 3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండిపోయాము. ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, కొత్తగా ఫ్రెండ్షిప్స్ అవుతాయి. బట్ వీళ్ళతోనైతే అవి చిన్నప్పటి నుంచి ఎదిగిపోయాడు, చాలా బాగా ఆడిపించుకునే వాళ్ళు ఈ పిల్లలందరూ. సర్లే, ఇంక ఇదంతా తెలిసిందే కదా, బాధలన్నీ చెప్పుకోలేం. ఒక పక్కన ప్రెగ్నెన్సీ, ఒక పక్కన లైఫ్, ఒక పక్కన ఈ సోషల్ మీడియా, ఎంత కష్టపడినా తగిన ఫలితం ఉండదు, ఎందుకో అర్థం కాదు. సరే అది కూడా టైమే, మనం ఏం చేయలేంలే. కానీ ఇప్పుడు హవి గారు అయితే వాళ్ళ నాన్నగారికి చూడండి ఎంత క్యూట్గా సెండ్ ఆఫ్ చెప్తాడో కదా, అందుకు నువ్వేగా ఇచ్చావు, తీసేశాడు. ఇప్పుడెప్పుడు అయ్యేలా లేదులే. అమ్మ ప్రేమికులు, దేవాంశ్ అన్న ఏమన్నా అడిగాడా నిన్ను అవి? సరే బాయ్, నేను దాన్ని ఉన్నానండి, నాకు కూడా బాయ్ చెప్పాలి తెలుసా. బాయ్ 10 సార్లు చెప్పుకోండి ఇద్దరు, బాయ్ బాయ్. అసలు నా వైపు కూడా చూడలేదు చూసారా, జీవితం ఏంటి, ఏం కావాలి నీకు, ఎందుకు చేరెక్కుతున్నావు? బాగా తెలివి ఎక్కువైంది నీకు. చూపించలేదు అన్నానని చేరేసుకొని వచ్చి చూసుకుంటున్నావా పాప్కార్న్ ఉన్నాయా లేదా అని. పొద్దున్న నుంచి ఏం లేదు, ఇక పాప్కార్న్ ఒకటి తెచ్చాడు మీ నాన్న డీమార్ట్ నుంచి, ఇదే పనిలో ఉన్నావు. భయం లేదు అసలు నీకు కదా, అవునా?
నేను పెట్టను, నువ్వే తిను ప్లేట్లో వేసుకొని, సరేనా? నన్ను పెట్టాను కూడా ఇట్రా, ప్లేట్ ఇక్కడ ఉందిరా. ఓయ్ ఇదిగో నానా, ఇంకేసి ఆపేస్తున్నా. ఏయ్ పొద్దున్న వేసుకోకూడదు. చాలు చాలు చాలు. ఏం చేస్తున్నావు నాన్న? ఇది ఇల్లేనా? ఇవన్నీ క్లీన్ చేసేలోపు నా నడుము పోయిద్ది. పిల్లోడివేనా నువ్వు? పిల్లోడివేనా నువ్వు? పిల్లోడివేనా? చెప్పు చెప్పు చెప్పు. నిన్నే ఇప్పుడు దాకా దాని తాడేవైపోయింది. ఆ ధర్మాకోల్ షీట్ ఆ చెత్త డబ్బాలో లాక్కొచ్చాడు నా ప్రాణానికి. ఇల్లంతా జల్లుతున్నాడు, ఇది చెత్త అంట. అందుకని ఇప్పుడు దాకా ఈ బొమ్మతో ఆడాడు. చాలా రోజులు అయిపోయిందన్న క్లీన్ చేసినప్పుడు తవ్వకాల్లోండి బయటపడ్డాయి. ఇప్పుడు దాకా ఆడాడు, ఇంక ఇది బోరు కొట్టేసింది. ఇప్పుడు అదిగో దాంతో ఆడుతున్నాడు అనమాట మన పిల్లోడు. షయ్యా, అన్నం తింటావా బాబు? అదంతా క్లీన్ చేస్తున్నావు నువ్వు. దీన్ని క్లీనింగ్ అంటారా? చెప్పండి, వెనకేసుకొస్తారుగా మాహవి మాహవి అని. ఏ అవి ఇది క్లీనింగా? నిజమా? కొట్టేస్తా. సో మీషో నుంచి ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఈ హౌస్ టైప్ లో ఇది, అన్ని బాల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఏ నాన్న బాల్స్ లోపల వద్దులే, చూడు అలా దిగలేవు నాన్న, అది గోడ కాదు. అది వెరీ గుడ్, సూపర్. ఏం చేస్తున్నావు? చైర్ ఎందుకు? ఎక్కడానికి వద్దు మా, పడిపోతావు. నో హవి, నో ప్లీజ్, నో హవి, నో ప్లీజ్. కళ్ళజోడు మీద కళ్ళజోడు పెట్టుకుంటారా? ఇప్పుడు రెడ్ మీద బ్లాక్ పెడతాడంట. ఎట్లా పెడతాడో నేను చెప్తా. ఆయనే పెట్టుకుంటాను అన్నాడు. ఎట్లా పెట్టుకుంటారు నాన్న? అట్లా పెట్టుకో. దేవుడా, ఏం కనపడదే బాబు. ఇంటి పరిస్థితి చూడండి, హబీబాబు పడుకున్నాడు. సో ఇది ఇంటి పరిస్థితి. అయ్యగారు నిద్ర లేచేసరికి ఇల్లంతా సర్దాలి, బట్టలు ఫోల్డ్ చేయాలి, ఇవన్నీ సర్దేసి పెట్టేసేయాలి. అవి ఒక 3 o'clock అట్లా అయితే పడుకున్నాడు. ఇంకా పడుకున్న తర్వాత నేను టైం వేస్ట్ చేయకుండా ఫోన్ చూడవద్దు అని అయితే గట్టిగా డెసిషన్ తీసుకున్నాను. పని టైంలో పనే చేయాలని. అందుకే మార్నింగ్ కూడా నేను పని అంతా అయిపోయేంత వరకు వీడియో అనేది షూట్ చేయలేదు. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఉండట్లేదు, ఎక్కువ మొబైల్ చూస్తున్నాను. చేంజ్ చేసుకోవాలి అని చెప్పాను కదా, సో ఇట్లానే అనమాట. కొంచెం కొంచెంగా మార్చుకుంటున్నాను. చాలా వరకు తగ్గించాలి. చూసిందే పద్దాడ స్క్రోల్ చేసి ఇట్లా రీఫ్రెష్ చేసి చూడటం నాకు బాగా అలవాటు అయిపోయింది. సో మీషోలో ఇవైతే రివ్యూస్ చేసేసి రిటర్న్ అయితే పెట్టడానికి ప్యాక్ చేసేస్తాను వెంటనే. వాడడం ఇంకా అనవసరంగా వాడి పాడు చేయడం అట్లయితే నేను చేయను. సో అన్ని ప్రోడక్ట్స్ నేనే ఇంట్లో పెట్టుకున్నానంటే కుదరదు కదా. చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు ఇట్లా ఉంటుందని చెప్పేసి. ఇది ఒక అఫిలియేటింగ్ మార్కెట్ అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ యాప్స్ వాళ్ళు ఇస్తారు. మేము రివ్యూస్ చేయడం వల్ల ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చి ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటే దాని నుంచి మాకు కమిషన్స్ వస్తాయి. అండ్ మీషో వాడికి లేదా వేరే ఏ ప్లాట్ఫామ్స్కైనా వాళ్ళకి సేల్స్ అవుతాయి. కాబట్టి ఇట్లయితే ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే ఇస్తారు. సో ఎన్ని రిటర్న్స్ అయినా చేయొచ్చు. బట్ ఇవి మనం మన మనీతో కొనుక్కోవాలి, వాళ్ళైతే ఫ్రీగా పంపరు. తర్వాత రిటర్న్ అవుతాయి అన్నమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసేసి బొమ్మలన్నీ ప్యాక్ చేసేసి ఇంకా కింద పడేసిన బొమ్మలన్నీ సర్దేసి ఇల్లంతా క్లీన్ చేయాలి. సో మార్నింగ్ బట్టలు అయితే వాష్ చేశాను కదా, అవి అయితే ఆరబెట్టేశాను. కొన్ని నిన్న తీసిన బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. అవి నిన్న ఫోల్డ్ చేయడం కుదరలేదు, ఇంక ఈ రోజు అంతా ఇలా సరిపోయింది కదా. అండ్ ఈ డ్రెస్ కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. ఇది నేను అజియోలో తీసుకున్నాను. 350 ఆ రేంజ్లో పడింది. నన్ను చూస్తూ ఉంటే ఇది 1 year పైనుంచి నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. చాలాసార్లు వేసుకుంటాను. కొంచెం కూడా కలర్ అయితే ఫేడ్ కాలేదు, చాలా బాగుంటుంది. నాకేంటంటే నైటీలకు బదులు ఇట్లాంటి మ్యాక్సీ డ్రెస్సులు అయితే ఇష్టం. సో కొంచెం స్టైలిష్గాను ఉంటుంది. పగలు ఏమైనా నైటీ వేసుకుందిరా బాబు అన్నట్టు ఉండదు, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇల్లంతా చిందరవందరగా ఉన్న తర్వాత ఎక్కడెక్కడ సర్దేసుకుంటే వచ్చే ఆ ప్రశాంతతే వేరు కదా. సో నీట్గా ఉండాలి, ఇంకా ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఇంకా నీట్గా సర్దుకోవాలని అయితే అనిపిస్తుంది. మ్యాక్సిమం చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే ఈ బెడ్షీట్ కూడా, ఇది బెడ్షీట్ కాదు ఏసీ కంఫర్టర్, ఇది కూడా నేను మీషో నుండి తీసుకున్నాను. అది కూడా రిటర్న్ పెట్టాలి. సో ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఫోల్డ్ చేద్దామని చెప్పి తీసుకొస్తున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత బట్టలు అయితే ఫోల్డ్ చేస్తా. మ్యాక్సిమం అవి లేచేలోపు పని అంతా కంప్లీట్ చేసుకోవాలి అనేది నా కాన్సన్ట్రేషన్ అంతా. సో ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు థర్మాకోల్ షీట్స్ అన్నీ డస్ట్బిన్లోకి ఎత్తాలి. సర్లే ఆడుకోనిలే, ఏదో ఒక విధంగా ఎంగేజ్ అవని అని చెప్పి నేను కూడా వదిలేశాను. డస్ట్బిన్ వాళ్ళు ఈరోజే వచ్చారు. మాకు మళ్ళీ డస్ట్బిన్ అయితే ఫిల్ అయిపోయింది, అట్లుందనమాట పరిస్థితి.
ఒక్కొక్కసారి అంతే. మొత్తానికి ఇల్లంతా అయితే ప్రశాంతంగా క్లీన్ చేశాను. 2-3 డేస్ అవుతుంది. హెడ్కి ఆయిల్ కూడా పెట్టుకోక. ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. సైలెంట్గా చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడైతే సౌండ్గా అవి నిద్రలేచాడు, అమ్మ లేచాడురా బాబు అయిపోయింది అనుకున్నా. మళ్ళీ నేను కామ్గా ఉన్నానా, అప్పుడు పడుకున్నాడు ఇంకా. సో పిల్లలు ఉంటే ఇంతే కదా, చాలా జాగ్రత్తగా చిన్నగా సౌండ్ రాకుండా పని చేసుకోవాలి. ఇంకా వాళ్ళు లేస్తే మనల్ని పని చేసుకోనివ్వరు. సో బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ముందు పని అంతా కంప్లీట్ చేసినాక ప్రశాంతంగా కూర్చొని తలకి ఆయిల్ రాసుకుందాంలే అని చెప్పి అయితే ఆయిల్ రాసుకొని నేనైతే ఎక్కువ రోజులు ఉంచుకోవట్లేదు. జస్ట్ ఇప్పుడు ఈరోజు అప్లై చేశానంటే రేపు హెడ్ బాత్ చేసేస్తున్నాను. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను చేస్తున్నది ఏంటనేది కూడా మీకైతే చెప్తాను. నేను ఒక ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నాకైతే రిజల్ట్స్ కనిపించాయి. ఆ డబ్బా సగం పైన అయిపోయింది కూడా. సో అది నేను 20 డేస్ పైనుంచి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా ర్యాక్లో చిన్నగా సర్దేసి వచ్చేసి ఇంకా ఆయిల్ అవన్నీ తెచ్చాను. ఇంకా ఈ రెడీ అయ్యన్నీ పక్కన అరలోకి షిఫ్ట్ చేశాం కదా, అది కూడా నీట్గా ఆర్గనైజ్ చేయాలి. బట్ ఈరోజు అయితే కుదరదు, రేపైనా ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆయిల్ అయితే మంచిగా అప్లై చేసుకొని కాసేపు మసాజ్ చేసుకున్నామంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మీరు కూడా ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు హెడ్ అనేది మసాజ్ చేసుకోండి బాగా, ఒక 5 మినిట్స్ అయినా చాలా బాగా హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. సో నాకైతే కొంచెం కొంచెం అప్పుడే మళ్ళీ హెయిర్ అయితే పెరుగుతుంది. నాదేంటంటే హెయిర్ గ్రోత్ బాగానే ఉంటుంది, బట్ థిక్నెస్ అనేది బాగా తగ్గిపోయింది హెయిర్ ఫాల్ అవడం వల్ల. సో అదనమాట సంగతి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టేశాను, ఎందుకు ఎక్కువసేపు లెంత్ అయిపోతుందని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా హెయిర్ అయితే చిక్కు తీసేసుకుంటున్నా. ఎందుకో తెలియదు కానీ నాకు పేలు అస్సలు పోవట్లేదు. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళందరూ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ పేలు వచ్చేసినాయి. ఇక అందుకే ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా తల దూతానే ఉంటున్నా. లాస్ట్ టైం అయితే ఇగ్నోర్ చేసేసాను, అందుకే విపరీతంగా జుట్టు పాడైపోయింది. ఈసారి మాత్రం అలా ఇగ్నోర్ చేద్దాం అనుకోవట్లేదు. నా వల్ల మళ్ళీ అవి కూడా పాపం ఇబ్బంది పడాలి కదా అని. సో కాసేపు అయితే తీసేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ అయితే నేనేమి వ్లాగ్ తీయలేదు. మా వారైతే వస్తా వస్తా చూసారు కదా, ఆకుకూరలు, ఆనియన్స్, ఇంకా వాటర్ మెలాన్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా కాసేపు హవిన్ కిందకు కూడా తీసుకెళ్ళి ఆడిపించి తీసుకొచ్చేసాను. పడ్డాడు, కాలుకి దెబ్బ తగిలింది. కిందకి తీసుకెళ్ళాలంటేనే భయం వేస్తుంది, కానీ తప్పదు కదా, తీసుకెళ్ళాలి, ఆడుకోవాలి. ఎక్కువ టీవీ చూడనివ్వలేదు ఈరోజు, చెప్పాను కదా. నిదానంగా తగ్గించా, ఒక 1/2 అవర్ అట్లా చూసాడు అంతే. ఇక లేకపోతే రోజులో 3-4 గంటలు చూస్తున్నాడు. నాకైతే అసలు కోపం వచ్చేస్తుంది. అయినా నాదే తప్పు పెట్టడం కదా, ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయాలి, వాళ్ళని అనడానికి లేదు. అందుకే ఈరోజు అయితే నేను అస్సలు పెట్టకుండా ఎన్ని రకాలుగా ఆడించాలో అన్ని రకాలుగా ఆడించాను. ఇంక ఇప్పుడైతే ఆకుకూర ఇప్పుడే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. రేపు మార్నింగ్ లేచాక నాకు పని కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకని. సో కట్ చేస్తూనే ఉన్నాను. అవి ఇంతలోపు పాటీ 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 అని పిలుస్తూ ఉన్నాడు. సరేలే అని చెప్పి ఇంకా హావీ దగ్గరికి వెళ్ళాను. దాని తర్వాత వీళ్ళు క్రికెట్ కూడా ఆడారు. మామూలుగా కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు అనమాట. అట్లా ఉంటుంది మరి మనతోని. ఇంకా మీరు ఆకుకూర ముందే కట్ చేసి పెట్టుకుంటారా లేదా తడి క్లాత్లో పెట్టుకుంటారో కూడా చెప్పండి. ఇక కట్ చేసి అయితే ఒక గిన్నెలోకి పక్కనైతే పెట్టేసుకున్నాను. అండ్ వీళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారని చెప్పాను కదా, బయటకు కూడా వీళ్ళు ఆడి ఇంకా పడుకునేసరికి 11-11:30 అయిందబ్బా. ఇంతే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ నిన్న ఇక్కడ చూపించలేదు కదా, మా వారు చూసారా ఇక్కడైతే సెట్ చేసేసుకున్నారు. అంతకుముందు ఆ మూలకి వెళ్ళి కూర్చునేవాళ్ళు, ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నారు. అండ్ ఏసీ ఆన్ చేసేసుకున్నారు. ఇక వీళ్ళ ఆటలే ఆటలు. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.